వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. సచివాలయ ఉద్యోగిని కిడ్నాప్ కేసు 5గురిని అరెస్టు చేసిన పోలీసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన దేవీపట్నం మండలం శరభవరం గ్రామ సచివాలయ ఉద్యోగిని సౌమ్య కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. బలవంతపు పెళ్లి కోసమే కిడ్నాప్ జరిగినట్లు స్పష్టమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అనిల్ కుమార్తో పాటు మరో 4గురిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. సౌమ్యను అనిల్ వివాహం చేసుకోవాలనుకోవటం, దానికి ఆమె నిరాకరించడంతో కిడ్నాప్ చేశాడన్నారు. నిందితులను వై రామవరం మండలం గుర్తేడు వద్ద పట్టుకున్నట్టు పోలీసులు ప్రెస్ మీట్లో తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఈ నెల 7వ తారీఖున ఆగస్టు 7వ తారీఖున దేవీపట్నం మండలం సర్పవరం గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు, ఒక మహిళని ఏదైతే అపహరణకు గురి చేశారో, సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఒక ఇన్నోవా కారులో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఈమె అక్కడ. సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది. సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది. సో ఇది 7వ తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ పెట్టడం జరిగింది. మన ఎస్హెచ్ఓ దేవీపట్నం అండ్ సిఏ రంపచోడవరం అండ్ అదర్ సిఏస్ కూడా మారేడుమిల్లి అడ్డతెగలు అందరి ఎఫర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ని పెట్టి, సో బేసిక్గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా తీసుకొని చెక్ పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి, పక్క డిస్ట్రిక్ట్కి చెప్పడం అయితేనేమి, సీసీటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి, మొత్తం అన్ని కూడా చేయడం. సో ఇది 7వ తారీఖున జరిగిన తర్వాత ఈ రోజు 10వ తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఎవరైతే ఈమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో, అపహరణ చేశారో, సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ క్రమంలో ఈ అఫెన్స్, ఈ క్రైమ్ చేయడం వెనకాల ఉన్న మెయిన్ మోటో ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి ఈ కుర్రాడు ఉన్నాడో, ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి, ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. సో అది ఈ కుర్రాడు తలక మెయిన్ మోటివ్, ఎందుకు తీసుకెళ్లారంటే. అయితే ఈ కుర్రాడితో పాటు ఇంకొక 4 కుర్రవాళ్ళు, అంటే మొత్తం 5గురు ఒక ఇన్నోవా కార్